కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీఆర్ఎస్ కానివ్వండి, అన్ని పార్టీలు. బట్ నేను ఒక పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడాను. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కరు ఏమంటాడంటే ఆ పార్టీ ఏం చేసింది, ఈ పార్టీ ఏం చేసింది అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ బీజేపీని నిందిస్తుంది. మరి 70 ఇయర్స్ లో వాళ్ళు చేయండి, వీళ్ళకి నిందించే హక్కు వాళ్ళకు లేదు. 10 ఇయర్స్ వీళ్ళు వాళ్ళకు నిందించుకుంటారు. ఒకరు చెప్పుకుంటూ వాడే పీకాడు, వీడే పీకాడు అనుకోవడం కంటే మనం వచ్చి ఏం పీకాం అనేది ముందు మనం చేసిన కాన్సెప్ట్. ఇప్పుడు ఈ పార్టీలో నేను చేరడానికి కారణం ఏంటంటే నా రోల్ మోడల్ అమ్మ జయలలిత. ఆవిడ పథకాలు కానివ్వండి అన్ని తమిళనాడులో ఒక సంచలనమైన లీడర్. ఆవిడ తర్వాత మరెవ్వరు ఇంకా రాలేదు. ఎందుకంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు ఎన్నిక చేస్తున్నారు. నేను ఈ రోజు ఒక్కటి కావచ్చు, బట్ ఎప్పుడైనా ఒకటి నేను ఫీల్ అవుతాను. ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కాలన్నా కానీ ఒక అడుగుతోటి మొదలవుతుంది. ఈ రోజు నేను ఒంటరిగా ఉండవచ్చు, బట్ ఇంకో 10 ఇయర్స్ తర్వాత అయినా 130 కోట్ల ప్రజలు గుండె చప్పుడు డెఫినెట్గా అవుతాను. ఎందుకంటే ఈ రోజు ఎక్కడ చూసినా ఎవరి స్వార్థం వాడు లబ్ధిగా ఆలోచిస్తున్నాడు. ప్రజల గురించి ఎవరు చూడట్లేదు. ఎందుకంటే నేను 2009 తల్లి తెలంగాణ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేశాను. అప్పుడు విజయశాంతి గారికి చాలాసార్లు నేను చెప్పాను, పార్టీ అనేది విలీనం చేయొద్దక్క, ఎందుకంటే మనం పొత్తు పెట్టుకుందాము, ఒకటో రెండో మన పార్టీకి మనం బాస్ అవుతాము అని చెప్పాను. కానీ తను వీలేదు. ఇటు